తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు, ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కంటిన్యూగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. 2 రాష్ట్రాలకు రాబోయే 3 రోజుల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాల్లో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికార జగన్నాథ కుమారు అల్పపీడనానికి నైరుతి దిశగా ఉన్న జిల్లాలు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, అందులోనూ ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం ఉంటుందన్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడటంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలను భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలతో అత్యధికంగా వర్షాలు నమోదవుతున్నాయి. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే తెలంగాణలో 2 రోజుల పాటు, ఏపీలో వారం రోజుల పాటు వానలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ఆయా జిల్లాల్లోని అధికారులకు అలర్ట్ చేస్తున్నారు.